హాయ్ గాయస్, ఎప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని అయితే వేస్ట్ చేయకండి గాయస్. చూడండి, మిగిలిపోయిన అన్నాన్ని మనమైతే టమాటా రైస్లా చేసుకోబోతున్నాం. కావాల్సిన దినుసులు చూపిస్తాం చూడండి గాయస్. అయితే ఇలా వీటెక్కాలి గాయస్. చూడండి గాయస్, చూడండి అయితే వేసుకోబోతున్నాం. చూడండి గాయస్, ఎండుమిర్చి అయితే వేసుకోబోతున్నాం. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి గాయస్. చూడండి, మనం బాగా వేగనివ్వాలి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు గాయస్. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోబోతున్నాం. చూడండి గాయస్, మనమైతే ఉల్లిపాయలు వేయినప్పుడు అయితే మనమైతే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి గాయస్. చూడండి, తగినంత ఉప్పు అయితే మనం వేసుకోవాలి గాయస్. ఉల్లిపాయలు అయితే ఇలా వేగిన తర్వాత మనమైతే టమాటీలు కోసాం కదా, టమాటీలు అయితే ఇప్పుడు వేయాలి గాయస్. వెల్లుల్లి పేస్ట్ వేసుకోబోతున్నాం. చూడండి గాయస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి గాయస్. టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీరతో. చూడండి గాయస్, కొత్తిమీర కూడా కొంచెం వేసాను. ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అయితే మనం వేసుకోవాలి గాయస్. చూడండి, పసుపు అయితే, కారం కూడా నేను వేస్తున్నాను గాయస్. చూడండి, మనం బాగా కలుపుకోవాలి గాయస్. పసుపు కారం వేసినవి అయితే బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా అన్నం వేయాలి గాయస్. అన్నం అయితే ఇలా కొంచెంగా వేసుకోవాలి. కొంచెంగా అన్నం వేస్తున్నాను. మనమైతే ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. చూడండి గాయస్, మనమైతే ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే అన్నం కలాలి గాయస్. చూడండి, ఏంటైతే కొంచెం పైన కొత్తిమీర అయితే చల్లుకుంటాం గాయస్. బాగా కలుపుదాం. మనకైతే టమాటా రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి గాయస్. ప్లీజ్ లైక్ అయితే చేయండి గాయస్ ప్లీజ్.